సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎంటీ హోమ్ టూర్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పైన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఈజీగా నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. సో ఫైనల్గా కర్ణాటక నుంచి ట్రాన్స్ఫర్ అయితే అయ్యింది. హౌస్ సర్చింగ్ స్టార్ట్ చేసాము. 3 days కంటిన్యూస్ హౌసెస్ కోసం తిరిగామన్నమాట. బట్ ఒక్క హౌస్ కూడా దొరకలేదు. సో యావరేజ్గా ఉన్న హౌసెస్ ఏమో మా హస్బెండ్కి నచ్చట్లేదండి. ఇక చూసి విసిగిపోయాము. పేషెన్స్తో నిదానంగా వెతుక్కోవాలి అని చెప్పేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము. సో వెళ్ళిన తర్వాత హోటల్ని డైలీ గుంటూరు టు ఏలూరు సర్వీస్ చేయాలంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక హోటల్లో ఉందాము, 1 week హోటల్లో ఉండి నిదానంగా వెతుక్కుందామని స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత డాడీ వాళ్ళ ఫ్రెండు న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఉంది, ఇంకా ఎవరు ఓపెన్ చేయలేదు, ట్రై చేస్తారని అడిగారు. సో ఇంకా మేము ఒకవేళ నచ్చితే బై లక్కీగా బాగుండు కదా అని చెప్పేసి చూద్దామని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా వెంటనే నచ్చింది నాకు, మా హస్బెండ్కి. చాలా పెద్ద హౌస్ అనమాట. కాకపోతే మా ఇద్దరికి చాలా పెద్ద హౌస్ అయ్యింది. బట్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ అంటే దొరకట్లేదు. బట్ ఆ హౌస్ కూడా నీట్గా తుడుచుకునేటప్పటికి నాకు బాడీకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. అండ్ నలుగురు వచ్చినప్పుడు కూర్చోడానికి యూజ్ చేసుకోవడానికి బాగుంది, స్పేషియస్గా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఏంటంటే ఆంధ్రాలో ఉన్న ఈ 3 years అక్క వాళ్ళని, బాబాయ్ వాళ్ళని, చిన్నమ్మ వాళ్ళని ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి హౌస్ బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాం అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ హౌస్ అనమాట. లాస్ట్ టైం కర్ణాటకలో తీసుకున్న హౌస్తో కంపేర్ చేస్తే ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలా పెద్ద హౌస్ అనమాట. కాకపోతే ఏరియా నచ్చలేదన్నమాట. ఏరియా కొంచెం రెసిడెన్షియల్ టైప్ కాదు, స్లమ్ ఏరియా లాగా ఉంది. బట్ ఏరియాతో మనకి అంత ఇంపార్టెంట్ కాదు. మన ఇంట్లో మనం ఉంటాం కాబట్టి ఏరియా గురించి ఇక పట్టించుకోకుండా హౌస్ అయితే తీసుకున్నాం అనమాట. కాకపోతే ఏలూరులో దోమలు ఎక్కువ అనిపించినాయి అనమాట. సో సమ్హౌ మేనేజింగ్. అండ్ ఈ హౌస్ కనుక నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ వేసుకోండి. అలాగే నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది డెఫినెట్గా మర్చిపోకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే అలాంటి వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫైనల్గా అయితే ఇది మా ఎంటీ హోమ్ టూర్ అనమాట. నాకు కూడా ఒక మెమరీలా ఉంటుంది. రేపటి నాడు నేను చూసుకోవడానికి ఒక మంచి మెమరీ లాగా ఉంటుందని ఎంటీ హోమ్ టూర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అండి. సో ఫైనల్గా 4th weekకి మాకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ రీచ్ అయ్యారు. కర్ణాటక నుంచి సామాన్లన్నీ కూడా షిఫ్ట్ చేశారనమాట. అండ్ మోస్ట్లీ మేము లిఫ్ట్ ఎందుకు ప్రిఫర్ చేసామంటే సామాన్లు డ్యామేజ్ అవ్వకుండా రావాలి అని చెప్పేసి లిఫ్ట్ ఉన్న హౌసే ఎక్కువ ప్రిఫర్ చేసాము. ఫైనల్గా అయితే సామాన్లు రీచ్ అయినాయి. రీచ్ అయిన తర్వాత నేను అవన్నీ అంట్లు మొత్తం కడిగించి మొత్తం తుడిచి పెట్టాను. అవి పెట్టిన తర్వాత అమ్మ అక్క వచ్చి ర్యాక్స్లో సర్ది పెట్టారనమాట. యాక్చువల్గా నాకు వాటర్ చేంజ్ అయ్యి ఫీవర్ వచ్చిందండి. నేను నిజంగా ఒక 3 weeks వరకు అసలు పని చేసుకోలేకపోయాను. సో ఆ టైంలో నాకు మా అక్క, మా మమ్మీ వచ్చి చాలా హెల్ప్ చేసి పెట్టారు. వాళ్ళే ఇల్లంతా సర్ది పెట్టారు. పాపం చాలా ఎక్కువ పని చేసి పెట్టారు. వాళ్ళు వచ్చారే కానీ వాళ్ళకి పని సరిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి కొత్తగా తీసుకున్న హౌస్ కదా, కొత్తగా కట్టించిన హౌస్ కదా, చిన్న చిన్న మైనర్ కార్పెంటరీ వర్క్స్ ఉండిపోయినాయి. సో అవన్నీ కూడా ఓనర్ ఆంటీ వాళ్ళు క్లియర్ చేయించారు. ఇంకా వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తే బెడ్ కూడా వాళ్ళే ఫిట్ చేయించారనమాట. అండ్ ఇది వచ్చేసి గురువారం నైట్ నేను మొత్తం చుట్టూ కడుక్కొచ్చి ముగ్గులు వేసాను అనమాట. శుక్రవారం పూజ చేసుకోవాలి కదా, శుక్రవారం మంగళవారం నేను ముగ్గులతో నిండుగా అలంకరించుకుంటానండి గుమ్మం దగ్గర. సో ఇలా ఫ్లోర్ కూడా బాగుంది, ముగ్గు వేయడానికి చాలా నిండుగా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మొత్తం అలంకరించుకున్నాను అలా. సో నెక్స్ట్ డే వచ్చేసి పూజ చేసుకున్నాను శుక్రవారం పూట. అండ్ ఇది వచ్చేసి మా పూజ రూమ్ అనమాట. మళ్ళీ స్పెషల్గా పూజ రూమ్ టూర్ చేయకుండా ఇందులోనే మీకు క్లారిటీగా చూపించేస్తున్నాను. సో ఇది మా పూజ రూమ్ అనమాట. సో సామాన్లు వచ్చాక నిదానంగా కొన్ని నీట్గా అలా పెట్టుకున్నాను అనమాట ర్యాక్స్లో. సో ఇలా సర్ది పెట్టుకున్నాను. అమ్మ వాళ్ళు వచ్చాక కంప్లీట్ మొత్తం నీట్గా సర్ది పెట్టారు. ఇంకా సర్ది పెట్టుకోవాల్సింది వర్క్ చాలా ఉంది. అంతా క్లీనింగ్ మొత్తం, హౌస్ క్లీనింగ్ మొత్తం అయిపోయి మొత్తం కంప్లీట్గా సర్దాక నేను మళ్ళీ హోమ్ టూర్ని మీతో షేర్ చేసుకుంటాను పక్కా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పెంట్ హౌస్ అనమాట. యాక్చువల్గా నాకు పెంట్ హౌస్ చాలా బాగా నచ్చిందండి. కాకపోతే క్లీన్ చేసుకోవడానికి మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. సమ్మర్ టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది. రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి ఏసీ అసలు రాదనమాట. సో అన్నీ మైండ్లో పెట్టుకుని ఇంకా 4th floorలో తీసుకున్నాము. 4th floorలో ఏంటంటే ఎదురు అక్క వాళ్ళు ఉంటారు, ఏమన్నా సహాయం చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో ఉండొచ్చు. ఒకరోజు మా హస్బెండ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చినా కూడా ఎదురు అక్క వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ధైర్యంతో ఉండొచ్చు. అన్నీ ఆలోచించి ఇక 4th floorలో తీసుకున్నాము. సో ఇది హోమ్ టూర్ అయితే మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి.
అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అలాంటి వీడియోస్ షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి. సో until then, this is Jyoti signing off with another beautiful video. Take care. Bye.